మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే స్వశక్తితో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. సంతాన వర్గంతో వీలైనంత వరకు విభేదాలు రాకుండా మాత్రం జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే విద్యా సంబంధమైన విషయంలో విద్యార్థులు డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా ముందుకు వెళితే అనుకున్న ఫలితాలు అనుకున్న సమయంలో పొందడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. అలాగే ఉపాసన, దాంతోపాటుగా ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు, ముఖ్యమైన వాటి విషయంలో ఇబ్బందులు మొదలైన వాటికి దూరంగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ అనుకున్న కార్యక్రమాలు సాధించాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణంలో కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా విద్యా సంబంధమైన విషయాలు, ప్రయాణాలు, తల్లి ఆరోగ్యం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించి దాంట్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీ మిత్రవర్గంతో కానీ సోదర వర్గంతో కానీ కలిపి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కానీ గృహానికి సంబంధించిన విషయాలు కానీ అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆశించిన పనులు ఆశించిన సమయంలో అవ్వడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. అన్ని పనులలో కూడా అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి కంప్లీట్ చేస్తారు. డిసిప్లిన్ ఓరియంటెడ్గా ముందుకు పెడతారు. అలాగే ఇతరులు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసినా కూడా మీ స్కిల్స్ ఉపయోగించి మీ నైపుణ్యాలతో మీ కార్యదీక్షతో పనులను చక్కగా చేసుకుంటూ మనుషుల దగ్గర నుంచి మంచి గుర్తింపు, గౌరవాన్ని సంపాదిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. అలాగే ఆర్థిక విషయాలతో పాటుగా కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు చాలా వరకు అవసరం. ముఖ్యంగా ఈగో ప్రాబ్లమ్స్కి, కుటుంబ సభ్యులతో ఈగో ప్రాబ్లమ్స్కి కొంత దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కానీ వ్యక్తులు ఇరిటేట్ చేయడానికి చేసే ప్రయత్నాలు, కుటుంబంలో కొత్త వ్యక్తుల జోక్యం కానీ కొందరు వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ మీకు చికాకు కలిగించే అవకాశం ఉన్న రీత్యా మిమ్మల్ని ఎవరన్నా ఇరిటేట్ చేయడానికి చేసే ప్రయత్నాలను కూడా ముందుగానే మీరు పసిగట్టి వీళ్ళంత మౌనం వహిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మీ మానసిక పరిస్థితి అనుకూలంగా ఉండడం బట్టి మీరు అనుకున్న సమయంలో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకుంటూ ఆలోచనలతో ముందుకు పెడతారు. అలాగే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. దాంతోపాటుగా సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీ మీద మీరు శ్రద్ధ, మీ ఆరోగ్య విషయాలు అలాగే సాంఘిక సంబంధాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు పెడితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. డిసిప్లిన్ అనేది మోర్ ఇంపార్టెంట్ కనుక మీ విషయంలో మీరు తగిన క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ శాతం ఖర్చులకు అవకాశం ఉంది కనుక ఆ ఖర్చులు కూడా మీకు నియంత్రణని మించి ఉండే అవకాశాలు లాంటివి, కొన్ని సందర్భాల్లో ట్యాక్సులు కట్టే పరిస్థితులు లాంటివి రావడం అనేది, అలాగే దాంతోపాటుగా ఏదన్నా గవర్నమెంట్ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే సోషల్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నిద్రలేమిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తగిన విశ్రాంతి తీసుకుంటూ తగిన ఆహారాన్ని తీసుకుంటూ అలాగే నిద్రలేమిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమించడానికి అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులతో మీకు ఆశించిన పనులు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. వ్యక్తులు చక్కగా సహకరిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ మాట విలువ పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. మీ ఖ్యాతి పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో మీదైన మార్కుతో మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయం అయినప్పటికీ కొత్త వ్యక్తులు, అనుకోని వ్యక్తులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు చాకచక్యంగా దాన్ని తిప్పికొట్టగలిగిన ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి.
అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత మీ ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ తర్వాత మీ పై అధికారులతో కానీ వ్యవహరించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలరు. వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు, మీ వృత్తిలో ఇతరుల జోక్యం మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు, వృత్తి మీద మీకు అసంతృప్తికరమైన వైఖరి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వృత్తిపరమైన విషయాల అభివృద్ధి కొరకు మీరు తగిన విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి మీరు కుటుంబ వ్యవహారాల్లోనూ ఇటు పక్కన వృత్తి వ్యవహారాల్లోనూ కొంత స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది కనుక ముందుగా మీరు మీ మీద మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రాంతాల్లో దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి, దాంతోపాటుగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో పెద్దల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత అసంతృప్తికరంగా పనులు ఉండడం బట్టి ఉన్నతాధికారులతో మీకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులు సాధించాలి. అలాగే మీ యొక్క తోబుట్టువులతో కానీ లేకపోతే మీకు సహకరించడానికి వచ్చిన వ్యక్తులతో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతూ అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి వారి సహకారంతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్య వ్యవహారాలు, అలాగే మీ ఇన్లాస్కి సంబంధించి అంటే మీ యొక్క భాగస్వామికి సంబంధించిన తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఏదైనా మీ సహకారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే సహకారాన్ని అందించాలి. వారితో మాటలతో అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కూడా మీ పనులు నెరవేర్చుకునే సందర్భంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులు సాధించుకోవాలి. అనవసరమైన పెట్టుబడులకి, అనవసరమైన ఆర్థిక విషయాలకి దూరంగా ఉండాలి. డ్రైవింగ్ చేసే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మానసిక ఆందోళనని, చికాకులని అధిగమించాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా సోషల్ రిలేషన్స్ విషయంలో కొంత చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిచయాల్ని తగిన విధంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించే అవకాశం అనేది ఉంది. మీ అధిక శ్రమతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో జయించడానికి ఎక్కువ శ్రమతో ముందుకు పడతారు. అలాగే పోటీల్లో నెగ్గడానికి అధిక శాతం కృషి చేస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అయినప్పటికీ ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ మీ పై అధికారులతో కానీ వ్యవహరించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ కంఠధ్వనిలో కూడా మార్పు కానీ లేకపోతే ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించే ధోరణిలో మాట్లాడడం లాంటివి కూడా ఇతరులకు అనిపించే అవకాశం ఉంది కనుక తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. మీన రాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? శత్రు రోగ రుణాలను జయించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు. అలాగే శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కంటి ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అన్ని అనుకున్న ఫలితాలు అనుకూలంగా ఏర్పడతాయి.